మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. వెల్కమ్ టు సుమన్ టీవీ వరంగల్. వరంగల్ రాజకీయ వర్గాల్లో కానీ లేదా పోలీస్ వర్గాల్లో అధికార వర్గాల్లో మరొక మంగళవారం రోజు సంచలన విషయం చోటు చేసుకుంది. దీనికి సంబంధించి ఇప్పటికే చర్చనీయాంశంగా ఈ అంశం మారింది. ఎన్నడూ లేని విధంగా, గతంలో మునిపెన్నడూ వినని విధంగా ఒక ఏసీపీ మీద, తర్వాత దాదాపు ఒక 4 సిఐల మీద వేటు పడనుందా? అవును, ఖచ్చితంగా వేటు పడుతుందని అంటున్నారు విశ్వసనీయ వర్గాలు. ఎందుకంటే దీనికి సంబంధించి రాజకీయ కోణం కూడా ఉంది. సాక్షాత్తు రాష్ట్ర అటవీ దేవాదాయ శాఖ మంత్రి కొండా సురేఖ భర్త మాజీ ఎమ్మెల్సీ కొండా మురళీధర్ రావుకు ప్రైవేటుగా ఎస్కాట్గా వెళ్లారనే ఆరోపణపై నగర పోలీస్ కమిషనర్ సన్ప్రీత్ సింగ్ ఇప్పటికే కొంతమంది పోలీస్ అధికారులకు మెమోలు జారీ చేశారు. దీనికి సంబంధించి పూర్తి స్థాయిలో వివరణ ఇవ్వాలని ఆయన ఆదేశించారు. దీనికి సంబంధించి కొద్ది రోజులుగా జరుగుతున్న ఈ వివాదం చివరకు మంగళవారం రోజు వివాదంలోకి వచ్చింది. దీనికి సంబంధించి అంశం ఒక్కసారి పరిశీలిస్తే, ఎప్పుడైతే గతంలో కూడా కొండా మురళి వెంట అతి స్వామి భక్తితో, అత్యుత్సాహంతో నందిరామ్ నాయక్ వరంగల్ ఏసీపీ ఎస్కాట్గా వెళ్లారు. దీనికి సంబంధించి కొద్ది రోజులు కూడా ఈ ఫోటోలు కావచ్చు, లేదా ఈ సంఘటన కావచ్చు, ఈ అంశం కావచ్చు వైరల్గా మారింది. నందిరామ్ నాయక్ అలా వెళ్ళటం తప్పే, కొండా మురళి వెంట వెళ్ళటం ఎస్కాట్గా ప్రైవేట్ సైన్యంలాగా వెళ్ళటం అనేది ఎట్టి పరిస్థితుల్లో సబబు కాదని అప్పటికే పత్రికల్లో కానీ ప్రసార సాధనాల్లో మారుమోగింది. ఈ వివాదం కొద్ది రోజులై సద్దుమణిగే వరకు మరోవైపు అనేక అంశాలలో కూడా రాష్ట్ర అటవీ శాఖ దేవాదాయ శాఖ మంత్రి కొండా సురేఖ అనేక వివాదాల్లో ఉన్నారు. మనకు తెలుసు, అనేక వివాదాలకు సంబంధించి కోర్టు మెట్లెక్కడం కూడా జరిగింది. ఇవన్నీ పరిస్థితులు ఒకవైపు ఉంటే, చివరకు ఒక దశలో ఆమెను మంత్రివర్గం నుంచి తప్పిస్తారని కూడా జరిగింది. సరే, అదంతా అంశం వేరైనప్పటికీ, అవన్నీ కూడా సాధ్యం కానప్పటికీ మళ్ళీ కొండా మురళి దీనికి సంబంధించి మరో వివాదంలో ఇరుక్కున్నారు. ఒక ప్రైవేటు వ్యక్తి ఒక హోటల్ యజమాని ఇంట్లో జరిగే కుటుంబ ఫంక్షన్కు తాను హాజరు కావడంతో దానికి సంబంధించి వరంగల్లో ఉన్న సిఐలంతా కూడా ఒక సైన్యంలాగా, తర్వాత ఆయనకు సంబంధించి ఎస్కాట్ లాగా వెళ్ళారు. ఇది పూర్తిగా ప్రైవేట్ కార్యక్రమం. తర్వాత కొండా మురళి ఎలాంటి రాజ్యాంగబద్ధంగా ఎలాంటి పదవిలో కూడా లేడు. ఆయన కేవలం మాజీ ఎమ్మెల్సీ మాత్రమే, కొండా సురేఖ భర్త మాత్రమే. ఇటువంటి పరిస్థితులలో ఒక ఏసీపీ స్థాయిలో ఉన్న నందిరామ్ నాయక్ ఆయన వెంట ఎస్కాట్గా వెళ్ళటం, ఆయనే కాకుండా దాదాపు స్థానికంగా ఉన్న షకూర్ అని మన ఇంతజార్గంజ్ సిఐ, తర్వాత మిల్స్ కాలనీ సిఐ, ట్రాఫిక్ సిఐ రామకృష్ణ, వీళ్ళంతా కూడా తమ బందోబస్తు, తమ విధులు, తమ కర్తవ్య నిర్వహణ పూర్తి స్థాయిలో మరిచి దీనికి సంబంధించి ఈ ప్రైవేటు ఫంక్షన్కి హాజరు కావడానికి ప్రైవేట్ సైన్యంలాగా వెళ్ళటం ఇది ఒక చర్చనీయాంశంగా మారింది. దీనికి సంబంధించిన అంశాలన్నీ వెలుగులోకి రావడంతో నగర పోలీస్ కమిషనర్ సన్ప్రీత్ సింగ్ ఇటీవలే ఆయన జాయిన్ అయ్యారు. కొద్ది రోజుల క్రితమే పదవీ బాధ్యతలు స్వీకరించారు. అప్పటి నుంచి కూడా తనదైన మార్కు ప్రదర్శిస్తున్నారు. సన్ప్రీత్ సింగ్ ఎన్నడూ లేని విధంగా దీనికి సంబంధించి పూర్తి స్థాయిలో తీవ్రంగా స్పందించారు. ఎప్పుడైతే కొండా మురళి వెంట వెళ్ళాడో ఏసీపీ నందిరామ్ నాయక్ ఒక మెమో జారీ చేశారు. వారితో పాటు ఇతర సర్కిల్ ఇన్స్పెక్టర్లకు కూడా మెమో జారీ చేయడం, వెంటనే ఎందుకు వెళ్ళవలసి వచ్చింది, దీనికి సంబంధించిన కారణాలు ఏమిటి, వెంటనే వివరణ ఇవ్వాలని కూడా ఆ మెమోలో ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. చాలా వరకు వినవచ్చిన వార్త ఏమిటంటే, కేవలం మెమో జారీ చేయడంతో సరిపోదు, తప్పనిసరిగా పోలీసు అధికారులు ఎవరైతే ఇట్లా వ్యవహరించారో, విధులు తప్పించుకొని లేదా విధుల బాధ్యత విస్మరించి ఆయన వెంట వెళ్లారో దీనికి సంబంధించి తీవ్రమైన చర్యలు ఉంటాయి. తర్వాత వారి మీద తప్పనిసరిగా వేటు పడనుంది అనే కూడా ప్రచారం తీవ్రంగా ఉంది. ఎట్టి పరిస్థితుల్లో కూడా అంటే పోలీసు అధికారులను కాపాడుకోవాల్సిన పరిస్థితులలో అలాంటి ఏవి విస్మరించి చివరకు ఇలాంటి వ్యవహారాలు మంచిది కాదు అనే ఉద్దేశంతో నగర పోలీస్ కమిషనర్ ఇలాంటి చర్యలకు పాల్పడడం చాలా వరకు హర్షం వ్యక్తమవుతుంది. కానీ మరి పోలీస్ అధికారులు ఏ విధంగా స్పందిస్తారు, దీనికి సంబంధించి కొండా దంపతులు ఏ విధంగా స్పందిస్తారు చూడాల్సిందే. గత కొద్ది రోజులుగా కొండా దంపతులు ఎప్పటికీ ఏదో వివాదంలో, అటు భూముల వ్యవహారంలో కావచ్చు, రాజకీయ వ్యవహారాల్లో కావచ్చు, తర్వాత తమ నోటి మాట వల్ల అనేక మందిని దూరం చేసుకోవడం, ప్రభుత్వానికి కూడా ఇబ్బంది కలిగించడం జరుగుతుంది. అనేక అంశాలలో కూడా కొండా దంపతులు వివాదాల్లో ఉంటూనే ఉన్నారు. ఇటువంటి పరిస్థితులు ఉంటే మళ్ళీ గతంలో లాగా ఎప్పుడైతే కొండా మురళి వెంట నందిరామ్ నాయక్ వెళ్ళాడు ఏసీపీ అని గతంలో చాలా రోజులు చర్చనీయాంశంగా మారడంతో అది కొద్దిగా సద్దుమణిగిందంటే మళ్ళీ అదే రిపీట్ అయింది. అదే నందిరామ్ నాయక్ ఏసీపీ మరో 4 సిఐలు కూడా ఒక ప్రైవేట్ ఫంక్షన్కు ఆయనకు ప్రైవేట్ సైన్యంలాగా కాపుగాయటం, ఆయన వెంట వెళ్ళటం అనేది ఇప్పుడు తీవ్రమైన విషయం మారింది. ఇటువంటి తీవ్రంగా ఉన్న విషయంలో నగర పోలీస్ కమిషనర్ ఎలాంటి జంకు గొంకు లేకుండా పోలీస్ అధికారులకు పూర్తి స్థాయిలో వాళ్ళకు మెమోలు జారీ చేయడం అనేది ఇది పెద్ద ఎత్తున చర్చకు దారితీసింది. మరి ఈ విషయంలో ఎలాంటి పరిణామాలు దారితీస్తాయి, ఎలాంటి అంశం దీనికి ముగింపు చేరనుంది, నిజంగానే అందరూ అనుకుంటున్నట్టుగా వారిపై వేటు పడనుందా, ఒక 2 రోజుల్లో చూడాల్సింది.